పెట్టి వియ్యాలో దశరథ మహారాజు వియ్యాలో పుత్ర సంతానముకై వియ్యాలో యాగంబు చేయగా వియ్యాలో హోమగుండము నుండి వియ్యాలో తేజోవంతుడైనొయ్యాలో భూతకారం ఒకటి వియ్యాలో ప్రత్యక్షమాయను వియ్యాలో ఆ భూతమును చూచి వియ్యాలో దశరథ మహారాజు వియ్యాలో చేతులు జోడించి వియ్యాలో నమస్కరించను వియ్యాలో ఓ మహానుభావ వియ్యాలో మీరు ఎవ్వరు వియ్యాలో తమరికి నేను వియ్యాలో ఏమి చెయ్యగలను వియ్యాలో అనగనే భూతంబు వియ్యాలో పలికెను ఈ రీతి వియ్యాలో ఓ మహారాజా వియ్యాలో నన్ను ప్రజాపతి వియ్యాలో పాయసం విచ్చియు వియ్యాలో పంపించియున్నాడు వియ్యాలో దేవతలు చేసిన వియ్యాలో ఈ పాయసంబును వియ్యాలో తాగిన వారలకు వియ్యాలో పుత్ర సంతానంబు వియ్యాలో ఆయురారోగ్యాలు వియ్యాలో కలుగునని చెప్పెను వియ్యాలో ఈ పాయసంబును వియ్యాలో నీ భార్యలకు ఇమ్ము వియ్యాలో అని పలికి పాయసం వియ్యాలో దశరథునికిచ్చెను వియ్యాలో భక్తి శ్రద్ధలతోడ వియ్యాలో ఆ పాత్ర తీసుకొని వియ్యాలో తరువాత భూతమునకు ఇయ్యాలో నమస్కరించెను వియ్యాలో అంతటా భూతము వియ్యాలో మాయమైపోయెను వియ్యాలో అప్పుడు దశరథుడు వియ్యాలో సంతోషము తోడ వియ్యాలో పాయస పాత్రతో వియ్యాలో అంతఃపురం చేరి వియ్యాలో సగభాగమును తీసి వియ్యాలో కౌసల్యకిచ్చెను వియ్యాలో మిగిలిన పాయసం వియ్యాలో రెండుగా విభజించి వియ్యాలో సుమిత్ర కైకేయి కుయ్యాలో సగము సగమిచ్చెను వియ్యాలో ఆ ప్రకారంబుగా వియ్యాలో ప్రజాపతిచ్చిన వియ్యాలో పాయసంబును వియ్యాలో దశరథ మహారాజు వియ్యాలో ముగ్గురు భార్యలకు వియ్యాలో పంచి ఇచ్చినాడు వియ్యాలో కాలక్రమేణ వియ్యాలో కౌసల్య సుమిత్ర వియ్యాలో కైకేయి ముగ్గురు వియ్యాలో గర్భవతులయ్యారు వియ్యాలో ఆ వార్త విన్నట్టి వియ్యాలో మహారాజు దశరథుడు వియ్యాలో పరమానందముతో వియ్యాలో పొంగిపోయినాడు వియ్యాలో యజ్ఞము పూర్తయి వియ్యాలో సంవత్సరము గడిచే వియ్యాలో వసంత ఋతువులో వియ్యాలో చైత్రమాసమందు వియ్యాలో పునర్వసు నక్షత్రముయ్యాలో నవమి తిథి అందుయు వియ్యాలో కౌసల్యదేవికి వియ్యాలో రాముండు జన్మించ వియ్యాలో